உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேல் ఓరెంబావాయ్. ఏమే సఖి, ఇదేమి ముందుగా మమ్మల్ను లేపుదునంటివి కదా, ఇంతవరకునో పండుకొనే ఉన్నావేమి? లెమ్ము, తెల్లవారిపోయినది చూడు. నీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి, నీలోత్పాలాలు ముకుళించినవి. కాషాయంబరులైన మునులు, యోగులు, తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవద్ ఆరాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచెకొలను తాళపు చెవులను తీసుకుని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలమగు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి, నీవు పూర్ణురాలువవు కదా. సరే, ఇకనైనను లేచిరమ్ము. వాగ్దానమును మరచిన సిగ్గులేనిదానా, లేవవమ్మా అనగా నన్నేల నిందింతురు, నేనేమి చేయవలెననగా, శ్రీశంఖ చక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజముల గలదానివి, పంకజాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగుణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మా అని గోదాదేవి ఈ పాసురంలో 9వ గోపికను లేపుచున్నది. ఎవరికిష్టమైన రీతిగా వారు శ్రీరాముని, శ్రీకృష్ణుని గుణగుణాలను కీర్తించారు గోపికలు. తన నేత్ర సౌందర్యానికే అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్యవతి అయిన గోపికను మేల్కొలిపారు కిందటి పాసురంలో. ఇప్పుడు ఊరినంతటినీ ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్థత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగనను ఆండాళ్ తల్లి ఈ పాసురంలో లేపుతున్నది. తానే వచ్చి అందరినూ మేల్కొల్పుతానని బీరాలు పలికి ఇంకనూ నిద్రపోవుచున్నది గోపిక. తన పెరట్లోని దిగుడు బావిలోని కలువలు, తామరలను చూచుకొని మురిసిపోతున్నదీమె. ఈ మధురానందంలో మునిగి తాను చేసిన బాసలను మరిచిపోయినది. ఈమె భగవదానుభవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరచి ఆ ఆనందానుభూతిలోనే నిమగ్నమైనట్టి ఇట్టి గోపికను ఈ పాసురంలో మేల్కొల్పుతున్నది మన ఆండాళ్ళమ్మగారు.